ప్రశ్నిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. రీట్వీట్ చేసినందుకు నల్లబాలును అక్రమంగా అరెస్ట్ చేసింది. 5 కేసులు నమోదు చేసి 20 రోజులు జైలులో ఉంచి పైశాచిక ఆనందం పొందింది. బర్త్డే రోజున నల్లబాలు ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చారు. నల్లబాలు ఇంట్లో కేక్ కట్ చేసి భోజనం చేశారు. కేటీఆర్ ఇచ్చిన ధైర్యంతో రేవంత్ సర్కార్ను ప్రశ్నిస్తానంటున్న నల్లబాలుతో మా ప్రతినిధి రంజిత్ ఫేస్ టు ఫేస్. హామీలతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన రేవంత్ రెడ్డి సర్కార్ అనేది పూటకో మాట మాట్లాడుతుంది. ప్రశ్నించిన వారిపైన కేసులు నమోదు చేస్తూ కూడా అంటే ఎవరు ప్రశ్నించినా ఎవరు ప్రభుత్వాన్ని అంటే ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని అడిగినందుకు కూడా ఏదైతే జరుగుతుందో దానిపైన కూడా కేసులు పెట్టే పరిస్థితులు కనిపిస్తుంది. దానిలో భాగంగానే నల్లబాలు అనే వ్యక్తి సోషల్ మీడియాలో యాక్టివ్గా అనుకుంటూ ఏదైతే పోస్ట్ పెడుతున్నారో సోషల్ మీడియా దాన్ని రీట్వీట్ చేసినందుకు కూడా దాదాపు 20 రోజులు కూడా జైల్లో ఇచ్చిన పరిస్థితులు కనబడుతున్నాయి. వారి కుటుంబానికి అండగా ఉంటానుకుంటా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఈరోజు ఇంటికి రావడం జరిగింది. అన్న చెప్పండి, మీరు దాదాపు 20 రోజులు జైల్లో ఉన్నారు. దాన్ని అంటే ఏ విధంగా అంటే మీ పైన పెట్టిన కేసులు ఏంటిది, అసలు మీరు జైలు పోవడానికి గల కారణాలు ఏంటి? నాపై మార్చి 16, 2025 నాడు కేసులు పెట్టడం జరిగింది. అది అసలు నేను వేసిన పోస్ట్ కాదు, నేను క్రియేట్ చేసిన పోస్ట్ కూడా కాదు. అది బీఆర్ఎస్ అఫీషియల్ హ్యాండిల్లో వేసిన పోస్ట్ని నేను రీపోస్ట్ చేయడం జరిగింది. బహుశా దేశ చరిత్రలో నాకు తెలిసి రీపోస్ట్ చేసినందుకు కేసులు పెట్టడం మొట్టమొదటిసారి అనుకుంటా. ఆ కేసులు పెట్టినప్పటి నుంచి నన్ను నా కుటుంబాన్ని ఎన్ని ఇబ్బందులకు గురి చేయాలో అన్ని ఇబ్బందులకు గురి చేసినారు. ఆఖరికి మా పిల్లలు స్కూల్కి వెళ్తుంటే కూడా వాళ్ళ వెనకాల ఫాలో అవుతూ వాళ్ళ ఫోటోలు తీసుకుంటూ మా వాళ్ళు ఎవ్వరు బయటకు వెళ్ళినా, మా అన్న డయాలసిస్ పేషెంట్, అతను హాస్పిటల్కి వెళ్తుంటే అతను వెనుక పడుతూ ఇలా రకరకాలుగా వేధించడం జరిగింది. విచారణ పేరుతో కూడా నోటీసుల పేరుతో కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా నన్ను ఇబ్బందులకు గురి చేసినారు. బట్ విచారణ సందర్భంగా నేను 2021లో ఏదైతే ఫోన్ వాడానో ఆ ఫోన్ మాకు కావాలి అని అడిగి ఇబ్బంది పెట్టారు. నేను యాక్చువల్గా నిన్న మొన్న ఏదైతే క్రైమ్ జరిగిందో ఆ ఫోన్ అడగాలి, కానీ మీరు 2021లో అడిగిన ఫోన్ ఎట్లా వాడిన ఫోన్లు ఎలా అడుగుతారు అని అంటే వాళ్ళు ఏం సమాధానం ఇవ్వకుండా నన్ను జూన్ 29 నాడు 25 మంది పోలీసులు 4-5 కార్లలో వచ్చి అక్రమంగా నా ఇంటి తలుపులు బద్దలు కొట్టి నన్ను అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. బట్ నేను వాళ్ళ ఇబ్బందులకు వాళ్ళ కేసులకు నేను ఎప్పుడు భయపడలేదు, ఇక ముందు కూడా భయపడను. వాళ్ళు నన్ను 20 రోజులు జైల్లో వేశారు. అయినా కూడా నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ ధైర్యం వచ్చింది. రామన్న ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా నన్ను ఎక్కడి నుంచి అయితే అరెస్ట్ చేసి తీసుకెళ్లారో అదే ఇంటికి వచ్చి నేను మీకు అండగా నిలబడతా, భరోసాని ఇస్తానని ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. రామన్న రాకతో నాకు ఇంకా ఎక్కువ ధైర్యం పెరిగింది. ఇక నుంచి ఇంకా ఎక్కువగా అంటే ఇంతకుముందు కంటే దానికి డబుల్గా నేను ఖచ్చితంగా ప్రశ్నిస్తా. ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉంటాం. మీ పైన వచ్చేసి అంటే దాదాపు ఎన్ని కేసులు చేశారు? ఏ పోలీస్ స్టేషన్లో మీ పేరు మీద కేసు నమోదైంది? నా మీద ఇప్పటికే 5 కేసులు పెట్టినారు. 2 హైదరాబాద్ CCSలో ఉన్నాయి, 3 వచ్చేసి ఒకటి కరీంనగర్, ఒకటి రామగుండం, ఇంకోటి గోదావరికని 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇది పరిస్థితి. అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళపైన కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి సర్కార్ అనేది చేస్తుందని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి కూడా కుటుంబ సభ్యులతో కలిసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారని కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఎట్టి పరిస్థితులలో ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చారో కూడా ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.